వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2D అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్తో పాటుగా ఇది ఓల్డ్ బుక్ అండి, న్యూ ఎడిషన్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆర్ఎస్ఆర్ ఓల్డ్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 2500, ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 5000 అండ్ కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే 9500 బిట్స్ అండి. ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అది అన్ని కూడాను షార్ట్ కట్ అండ్ ఆప్షన్ త్రూగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను కనుక్కోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా పూర్తి వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2Dలో భాగంగా మన బుక్లో చూసుకున్నట్లయితే ఏరియాస్ అని కనిపిస్తుందండి. అందులో ఏరియాస్ అనే టాపిక్లో ఇప్పటివరకు మనము 77 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. అంటే ఇక్కడ వరకు మనకి ఏంటంటే రెక్టాంగిల్ సంబంధించిన క్వశ్చన్స్, ఇక్కడ నుంచి మనకి స్క్వేర్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. ఈ హౌసింగ్ సొసైటీ హ్యాస్ బీన్ అలాటెడ్ ఏ స్క్వేర్ పీస్ ఆఫ్ ల్యాండ్ మెజరింగ్ 2550.25 స్క్వేర్ మీటర్స్. వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ద ఫ్లాట్ అని ఇచ్చాడండి. హౌసింగ్ సొసైటీ 2550.25 చదరపు మీటర్ల కొలత గల చతురస్రాకార భూమిని కేటాయించారండి. అయితే చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత అడుగుతున్నాడండి. చతురస్రం యొక్క వైశాల్యం మనకి ఫామ్లో చూసుకున్నట్లయితే ఎస్ స్క్వేర్ అండి. ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడండి 2550.25 అని ఇవ్వడం జరిగిందండి. మరి ఎస్ కావాలంటే ఏమవుతుందండి, రూట్ ఓవర్ చేయవలసి ఉంటుంది. రూట్ ఓవర్ 2550.25 చేయాలండి. చేస్తే ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా ఇది 2500 కంటే అబవ్ ఉంది కాబట్టి ఆన్సర్ అనేది 50 కంటే ఎక్కువ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. 50 కంటే ఎక్కువ వస్తుంది, ఎంత వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా రిజల్ట్లో ఏమవుతుందంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ మాత్రమే ఛాన్స్ ఉందన్నమాట. 2 నెంబర్లే ఛాన్స్ లేదు. 2 నెంబర్ ఛాన్స్ లేదు కాబట్టి 2 ఆన్సర్స్ కావాలండి. మరి ఇదే మనకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 50.5 అవుతుందండి. 50.5 లేదు. ఇక్కడ రూట్ ఓవర్ మీకు ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు అక్కడ మెథడ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ పాయింట్ తీసేసి డైరెక్ట్గా 2 నెంబర్స్ పెట్టేసి మనం డివిజన్ మెథడ్లో రూట్ ఓవర్ చేయొచ్చండి. ఇక్కడ 5 పెట్టుకోండి. 5 ఎంత అంటే 25 అండి. ఇక్కడ మనకి రిమైనింగ్ చూసుకున్నట్లయితే 50 వస్తుంది. ఇక్కడ 5 డబల్ చేస్తే 10 అవుతుందండి. ఇక్కడ 10 పక్కన ఏ నెంబర్ వేసినా సరే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎక్స్ట్రా వచ్చేస్తుందండి. కాబట్టి ఏం చేసుకుంటామంటే 0 వేసుకోండి. 0 వేసుకుంటే ఈ 2 నెంబర్స్ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ ఇప్పుడు 15 డబల్ చేసామండి, 100 అయ్యిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. ఇక్కడ 5 వేసామనుకోండి, ఇక్కడ కూడా 5 వేసుకోండి. 5 5 25 అండి. 0 5 0 0 నెక్స్ట్ 5 1 5 అండి. అంటే ఇలా వస్తుందండి. కాబట్టి ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, 505 వచ్చిందండి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. అంటే రూట్ ఓవర్ డివిజన్ మెథడ్లో చేసే విధానం అనమాట. ఇది కూడా మనం సింప్లిఫికేషన్లో చెప్పడం జరిగిందండి. ఒకసారి సింప్లిఫికేషన్లో దీనికి సంబంధించిన వీడియో చూసుకున్నాక క్లారిటీగా మనం ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ కొద్దిగా ఫాస్ట్గా చెప్పాను, ఇక్కడ మనకు సందర్భం కాదు కాబట్టి అలా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 79 అండి. ది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ విత్ పెరిమీటర్ 48 సెంటీమీటర్స్ ఈజ్ అని ఇచ్చాడండి. చుట్టుకొలత 48 సెంటీమీటర్లు కలిగిన చతురస్ర వైశాల్యం అన్నాడండి. చతురస్రం యొక్క చుట్టుకొలత చూసుకున్నట్లయితే 4s అండి. P ఈజ్ ఈక్వల్ టు 4s ఈజ్ ఈక్వల్ టు 48 సెంటీమీటర్స్. మరి S ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 48/4 అంటే 4 1 4 2 అంటే 12 సెంటీమీటర్స్ అవుతుందండి. S ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్స్ అయితే ఏరియా కావండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు S స్క్వేర్. S స్క్వేర్ మీన్స్ 12 స్క్వేర్ అండి. 12 స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి 144 అవుతుంది. కాబట్టి 144 ఎక్కడ ఉందండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. ఇవి ఓన్లీ గ్రూప్ డీకి ఇంకా 10th క్లాస్ స్టాండర్డ్లో వచ్చే క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్స్ మాత్రమే వస్తాయండి. అవి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఏవైతే నోటిఫికేషన్స్ వచ్చాయో అటువంటి నోటిఫికేషన్స్ మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా అలా లెవెల్ పెరిగేటప్పుడు ఇంకా మనకి ఇంటర్మీడియట్ పెరిగేటప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనుకో ఇంకా లెవెల్ పెరుగుతుంది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంకా లెవెల్ పెరుగుతుందండి అలా. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 80 అండి. ది లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 4 times ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ విత్ సైడ్ 25 సెంటీమీటర్స్ ఈజ్ అని ఇచ్చారండి. ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 25 మీటర్లకి, చతురస్రం భుజం పొడవు 25 మీటర్లు అండి. 4 రెట్లు వైశాల్యాన్ని కలిగి ఉన్న చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత అంటే దీనికి అంటే ఈ చతురస్రానికి 4 రెట్లు ఎక్కువ వైశాల్యం కలిగి ఉండాలండి. అయితే దీని యొక్క భుజం పొడవు ఇచ్చాడండి 25 మీటర్ స్క్వేర్ అనేసి.
దీని యొక్క వైశాల్యం చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ కాబట్టి అంటే 25 స్క్వేర్ అవుతుందండి, అంటే 625 అని అర్థం. దీని వైశాల్యం 4 రెట్లు వైశాల్యం అన్నాడు కాబట్టి ఆ సెకండ్ వన్ ఇది A1గా తీసుకున్నట్లయితే A2 చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 4 × 625 అవుతుందండి. మరి A2 యొక్క భుజం కావాలి మనకి, అంటే A2 యొక్క భుజం S2 అనుకుందామండి. S2 కావాలంటే ఏమవుతుందండి, ఇక్కడ దీని వాల్యూ ఏంటంటే S2 స్క్వేర్ అనమాట. మరి S2 కావాలంటే ఏమవుతుందంటే √4 × 625 అవుతుందండి. అంటే √4 అంటే 2 కాబట్టి 2 × 625 అంటే అంత 25 వస్తుందండి. 225 ఎంత అండి 50 అని. అంటే చతురస్రం భుజం పొడవు 25 మీటర్లు ఉన్న చతురస్రంకి 4 రెట్లు వైశాల్యం కలిగి ఉన్న చతురస్రం యొక్క భుజం పొడవు ఏమవుతుందండి 50 మీటర్లు అవుతుంది, 50 మీటర్స్ అవుతుంది. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే దీనికి డైరెక్ట్గా ఫామ్లో కూడా చెప్పడం జరిగిందండి. ఒక చతురస్రం యొక్క భుజం అనేది ఏ ఉన్నప్పుడు దాని అంటే ఒక చతురస్రం యొక్క భుజం ఏ కాదు ఏ రెట్లు పెంచినప్పుడు, ఒక చతురస్ర భుజాన్ని ఏ రెట్లు పెంచినప్పుడు దాని యొక్క చుట్టుకొలత అనేది ఏ రెట్లే పెరుగుతుందండి. చతురస్ర భుజం అనేది ఏ రెట్లు పెరిగినప్పుడు దాని వైశాల్యం మాత్రం చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ రెట్లు పెరుగుతుందండి. దాని యొక్క వైశాల్యం ఏమవుతుందండి ఏ స్క్వేర్ రెట్లు పెరుగుతుందండి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 4 రెట్లు అన్నాడు కాబట్టి రివర్స్లో చూసుకున్నట్లయితే 4 అంటే ఏమవుతుందండి ఆటోమేటిక్గా 2 అవ్వాలి. ఎందుకంటే 4ను మనం ఏమని రాసుకోవచ్చు 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కాబట్టి. ఓకేనండి, 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏ ఎంత అవుతుందంటే 2 అవుతుంది, అంటే 2 రెట్లు మాత్రం పెరుగుతుంది అనమాట. అంటే భుజం పొడవు 2 రెట్లు పెరుగుతుందండి. అంటే 25 2 రెట్లు ఎంత అండి 50 అనమాట. ఇది మనము జామెట్రీలో చెప్పడం జరిగిందండి. జామెట్రీలో స్క్వేర్ సంబంధించిన వీడియోస్ చూడండి. అంటే క్వాడ్రిలేటరల్స్ అన్ని ఒక టాపిక్ ఉంటుంది. క్వాడ్రిలేటర్లో మనకి స్క్వేరు, రెక్టాంగిల్, రాంబస్సు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు దాని ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు చతురస్రం యొక్క భుజం పొడవు ఏ రెట్లు పెరిగినప్పుడు దాని చుట్టుకొలత అనేది ఏ రెట్లే పెరుగుతుంది. చతురస్రం యొక్క వైశాల్యం అనేది చతురస్రం యొక్క భుజం పొడవు ఏ రెట్లు పెరిగినప్పుడు వైశాల్యం అనేది మాత్రమే ఏ స్క్వేర్ రెట్లు పెరుగుతుందండి. అంటే దానికి స్క్వేర్ వస్తుందన్నమాట అలా. ఓకేనా, ఆ విధంగా. నెక్స్ట్ అక్కడ పర్సంటేజ్ విషయంలో కూడా అక్కడ మనం చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం పర్సంటేజ్ వస్తే అది కూడా చెప్పుకుందాం. ఇప్పుడు దీర్ఘ చతురస్రానికి ఏ విధంగా పర్సంటేజ్ వచ్చిందో అలాగే దీనికి కూడా పర్సంటేజ్ రూపంలో వస్తుంది, అక్కడ కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఫార్ములా కూడా చెప్పడం జరిగింది. ఫార్ములా అవసరం లేకుండా దీర్ఘ చతురస్రానికి అయితే ఏ విధంగా చేసామో చతురస్రం కూడా అదే విధంగా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 81 అండి. ది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 3/5 the area of a rectangle. The length of the rectangle is 25 centimeters and its breadth is 10 centimeters less than its length. What is the perimeter of the square అని ఇచ్చాడండి. ఒక చతురస్ర ప్రాంతము దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 5 వంతుల్లో 3 వంతులు అటండి. అంటే దీర్ఘ చతుర వైశాల్యంలో 5 వంతుల్లో 3 వంతులు ఎవరంటే చతురస్రం అనమాట. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 25 సెంటీమీటర్లు మరియు దాని వెడల్పు దాని పొడవు కంటే 10 సెంటీమీటర్లు తక్కువ అండి. అయినా చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడండి. దీర్ఘ చతురస్రం విషయం మనం చూసుకున్నట్లయితే పొడవు ఎంత అండి 25 సెంటీమీటర్లు అండి. వెడల్పు చూసుకున్నట్లయితే 10 సెంటీమీటర్లు తక్కువ అంటే ఏమవుతుందండి 15 సెంటీమీటర్లు అవుతుందండి, 15 సెంటీమీటర్లు. నెక్స్ట్ దీర్ఘ చతురస్ర వైశాల్యం ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి కాబట్టి 25 × 15 అండి. 15తో 15 5 ఎంత అండి 75 అండి, 5 7 15 2 30 37 అండి, 375 అవుతుందండి. ఇప్పుడు చతురస్ర వైశాల్యం చూసుకున్నట్లయితే చతురస్ర విషయంకి వచ్చినప్పటికి చతురస్ర వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఎస్ స్క్వేర్ అండి. దీని వాల్యూ ఎంత అండి 375 ఇంటూ ఏమన్నాడండి దీర్ఘ చతురస్ర వైశాల్యంలో 5 వంతుల్లో 3 వంతులు అన్నాడు. అంటే 3/5 అంటే మొత్తాన్ని 5 వంతులు చేయాలి. అందులో 3 వంతులు ఎవరండి చతురస్రం యొక్క వైశాల్యం అనమాట. దీని నుంచి 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 7 35 అండి, ఇంకా మనకి 25 ఉంటుంది, 5 5 అండి, అంటే 75 × 3 3 5 15 3 7 21 అంటే 22 అవుతుందండి. అంటే ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 అండి. మరి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి √225 అవుతుందండి. √225 మీన్స్ ఎంత అండి 15 అండి. అంటే చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత అండి 15 సెంటీమీటర్స్ వచ్చిందండి. మనకు కావాల్సింది ఏంటి చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి. చతురస్రం యొక్క చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు 4s కాబట్టి 4 × 15 అండి. 415 ఎంత అండి 60 సెంటీమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 60 సెంటీమీటర్స్ మన సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. ది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 1024 స్క్వేర్ సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద లెంత్
to breadth of a rectangle whose length is twice the side of the square and breadth is 12 centimeters less than the side of this square. ఒక చతురస్ర వైశాల్యం ఎంత అండి? 1024 చదరపు సెంటీమీటర్లు అండి. చతురస్ర భుజం పొడవుకి 2 రెట్లు పొడవు అండి. అంటే ముందు చతురస్ర భుజం కనుక్కోండి. ఇక్కడ వైశాల్యం ఇచ్చాడు మనకి. వైశాల్యం ఇచ్చాడు. ఇక్కడ వైశాల్యం ఏంటంటే ఫార్ములా ఎస్ స్క్వేర్ కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ కాబట్టి దాని ప్రకారం చూస్తే 1024 అండి. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రూట్ ఓవర్ 1024 అవుతుంది కాబట్టి దీని 1024 యొక్క రూట్ ఓవర్ ఎంత అంటే 32 అండి. అంటే చతురస్రం యొక్క భుజం ఎంత అంటే 32 వచ్చింది. ఇప్పుడు దీర్ఘ చతురస్రం విషయానికి వచ్చినప్పటికి పొడవు చూసుకున్నట్లయితే ఏంటంటే ఏమన్నాడు? చతురస్ర భుజం పొడవుకి 2 రెట్లు అన్నాడు. చతురస్రం భుజం పొడవు ఎంత అండి? 32 × 2 అండి. వెడల్పు చూసుకున్నట్లయితే చతురస్ర భుజం కంటే 12 సెంటీమీటర్లు తక్కువ అండి. అంటే 32 - 12 అండి. అంటే ఎంత వచ్చిందండి? ఇక్కడ 20 వస్తుందా? 20. ఇక్కడ చూస్తున్నట్లయితే 64 వస్తుందండి. ఈ రెండింటికి నిష్పత్తి కావాలి. L/B ఈజ్ ఈక్వల్ టు 64:20 అండి. ఇది మనకి 4 టేబుల్తో పోతుందండి. 4 5s అండి. 4 టేబుల్తో 4 1s 4 6 అండి. 16:5 అవుతుంది. 16:5 చూడండి, ఆప్షన్లో చూసుకున్నట్టు లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? నన్ ఆఫ్ దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 16:5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 83 అండి. ABCD ఈజ్ ఏ స్క్వేర్ అండ్ AEFG ఈజ్ ఏ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ 36 స్క్వేర్ మీటర్స్. E ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB. ది పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ AEFG ఈజ్ అని ఇచ్చాడండి. ABCD చతురస్రం మరియు AEFG ఒక దీర్ఘ చతురస్రం అండి. ABCD ఇది అంత అండి. ABCD ఈ పార్ట్ అంతా కూడా ఒక చతురస్రం అంట. AEFG ఇది ఒక దీర్ఘ చతురస్రం అండి. వాటిలో ప్రతిదాని వైశాల్యం అంటే దీని వైశాల్యము మరియు దీని వైశాల్యం, ఈ రెండింటి వైశాల్యం ఎంత అంటే 36 చదరపు మీటర్లు అండి. ఈ అనేది AB యొక్క మధ్యస్థం అండి. అంటే ఇది మధ్యస్థం. AEFG దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత కావాలండి. ఇప్పుడు చూడండి, ABCD మన విషయం చూసుకున్నట్లయితే ABCD చతురస్రం చూసుకున్నట్లయితే దాని వైశాల్యం ఎంత అండి? S స్క్వేర్ అండి. S స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36 అంటే మరి S ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 6 అవుతుందండి. S ఈజ్ ఈక్వల్ 6 అంటే ఇది 6 అవుతుంది, ఇది 6 అవుతుందండి. ఈ 6ని మనము ఇది మధ్య బిందువు కాబట్టి ఇది ఏమవుతుందండి? ఇది 3 అవుతుంది, ఇది 3 అవుతుందండి. ఓకేనండి. మరి ఇది 6 అయితే మరి ఇదేమవుతుందండి? ఇది కూడా 6 అవ్వాలి. ఎందుకు 6 అవ్వాలంటే దీని యొక్క వైశాల్యం సమానం అండి. లేదా ఇక్కడ 6 అని తీసుకోకండి, ఎందుకంటే పర్టికులర్గా మీకు 6 అని ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది 6 అయితే ఓకేనండి. ఇది 6, ఇది 6, ఇది 3 అండి. ఇక్కడ వరకు అయితే మనం చెప్పగలం దీని నుంచి, ఎందుకంటే మధ్య బిందువు కాబట్టి 3 అవుతుందండి. ఇది 3 అయితే ఆటోమేటిక్ దీనికి ఎదురుగుండా 3 అండి. మళ్ళీ మనకి AEFG విషయంలో చూసుకున్నట్లయితే దీని యొక్క వైశాల్యం ఏంటంటే LB కదండి. దీని యొక్క వైశాల్యం కూడా 36 అండి. మరి B ఎంత అంటే ఇక్కడ 3 అండి, ఎందుకంటే B 3, L అనేది L ఉండిపోయింది. ఈజ్ ఈక్వల్ టు 36 అయినట్లయితే మరి L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 36/3 అండి. అంటే 12 అవుతుందండి. అంటే L ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది, B ఈజ్ ఈక్వల్ టు 3 అండి. మనకేం కావాలి? పెరిమీటర్ కావాలి. 2 × L + B కావాలి. 2 × L ఎంత అండి? 12 అండి. B అంటే 3 అండి. అంటే 15 అవుతుంది. 15 2 ఎంత అంటే 30 అండి. అంటే 30 సెంటీమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 30 సెంటీమీటర్లు ఎక్కడ చూడండి, C ఆప్షన్ ఉంది కాబట్టి C ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 84 అండి. ది కాస్ట్ ఆఫ్ కల్టివేటింగ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 685 per hectare ఈజ్ Rs 6,165 rupees. The cost of putting a fence around it at the rate of 48.75 per meter would be అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, మనకు ఒక దానిలో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. చతురస్ర వ్యవసాయ భూమిలో చతురస్రాకారం రాసుకుంటే చతురస్రాకార వ్యవసాయ భూమిలో సాగు ఖర్చు ఎకరాకు చూసుకున్నట్లయితే ఎకరా కాదు, హెక్టార్ అనమాట. ఎకరా వేరు, హెక్టార్ వేరు. హెక్టార్కు 685 రూపాయలు చొప్పున మొత్తం 6,165 ఖర్చు అవుతుందండి. మీటర్కు 48.75 రూపాయలు చొప్పున దాని చుట్టూ కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మనకు కావాలండి. దాని చుట్టూ కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మనకు కావాలి. అయితే చూద్దాం. ముందు హెక్టార్కి అయ్యే ఖర్చు ఇదండి, మొత్తం ఖర్చు ఇదండి. అయితే ఎన్ని హెక్టార్సో కావాలంటే అర్థమేంటి? మొత్తం ఖర్చు బై
1 హెక్టార్కి అయ్యే ఖర్చు అండి. అప్పుడు మనకి హెక్టార్లు తెలిసిపోతుంది, ఎన్ని హెక్టార్లను తెలిసిపోతుందండి. మొత్తం ఖర్చు ఎంత అండి 6165 అండి. 1 హెక్టార్కి అయ్యే ఖర్చు ఎంత అండి 685 అండి. ఇప్పుడు చూడండి ఈ రెండింటి మనం చూసుకున్నట్లయితే 685 కదా, మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 9 క్యాన్సిల్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే దగ్గర వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఒకసారి చెక్ చేద్దాం. ఎలా చెప్పగలిగామంటే 685 పదులు ఎంత అండి 6800 అవుతుందండి. దాని నుంచి ఒక 685 తీసారనుకోండి దగ్గరగా ఇది వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి 9 హెక్టార్లుగా తీసుకున్నాను నేను. లేదంటే ఒకసారి మీరు చేసేయండి, 685 × 9 చేసేయండి. 9 5 45, 4 9 8 72, 76 7 9 6 ఇక్కడ 54 అంటే 61 అవుతుందండి. చూడండి 6165 వచ్చిందా లేదండి, అంటే 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 9 హెక్టార్స్ అండి. అంటే ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యం మన విషయంలో చూసుకున్నట్లయితే చతురస్రం యొక్క వైశాల్యం చూసుకున్న 9 హెక్టార్స్ అండి. ఆ హెక్టార్స్ని మనం మీటర్లో మార్చాలండి, ఎందుకంటే మీటర్కి అయ్యే ఖర్చు ఇచ్చాడు కదా, మీటర్లో మార్చాలంటే ఇంటూ 10,000 చేయాల్సి ఉంటుందండి. అంటే 90,000 అవుతుందండి, 90,000. ఇప్పుడు చతురస్రం యొక్క భుజం పొడవు కావాలి, S² = 90,000 అండి. మరి S = ఏమవుతుందండి 90,000 √ఓవర్ చేసినట్లయితే 9కి √ఓవర్ ఎంత అండి 3 అండి. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కదా, 2 జీరోస్ వస్తాయండి, అంటే 300 వస్తుందండి. 300 మీటర్స్ అనమాట, అంటే ఒక సైడ్ 300 మీటర్స్. అలాంటిది దీని యొక్క పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ P = 4S కాబట్టి 4 × 300 అండి, అంటే 4 × 300 అంటే ఏమవుతుందండి 1200 అవుతుందండి. నెక్స్ట్ 1 మీటర్కి అయ్యే ఖర్చు ఎంత అండి 43.75 అండి. అయితే మొత్తం ఖర్చు కావాలి మనకి, మొత్తం ఖర్చు కావాలి కాబట్టి 1200 × 48.75 అండి. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ అండి, అవి క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు డైరెక్ట్గా 12తో మల్టిప్లై చేసేయండి. 12తో 12 5 60 అండి 6, 12తో 12 7 అండి 7 84, 9 + 6 కాబట్టి 90 అవుతుంది. నెక్స్ట్ 12తో 12 8 96, 96 ఇక్కడ 9 మిగిలిందండి, అంటే 105 అయిపోతుంది. 5 10 ఇక్కడ మిగులుతుంది. నెక్స్ట్ 12తో 12 4 48 అంటే 58 అవుతుందండి. అంటే ఎంత అవుతుందండి మొత్తము 58,500 రూపీస్ అవుతుందండి. 58,500 ఎక్కడ వచ్చింది, బి ఆప్షన్ ఉంది కాబట్టి బి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనండి. లేదా ఇక్కడ మీరు ఇంత పెద్ద మల్టిప్లికేషన్ చేయలేమనుకుంటే మీరు డీసమ్కి వెళ్ళిపోవచ్చు అండి, డీసమ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. డీసమ్ మనం మొదటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ 9 వస్తుందండి, అంటే 0. ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా 9 వస్తుంది. ఇది చూడండి 7, ఇది ఒక 11 18, ఇది కూడా డీసమ్ మనకు 9 వస్తుంది. అన్ని డీసమ్ 9 వచ్చేస్తుంది, కానీ డీసమ్ ఇక్కడ యూజ్ అవ్వట్లేదండి. ఓకే, ప్రాబ్లం మనకి ఆన్సర్ వచ్చింది. 12 టేబుల్ కాబట్టి సింపుల్గానే చేయొచ్చు. ఇంకా ఏదో మెథడ్ ఏముందండి, యూనిట్ డిజిట్ చెక్ చేస్తామంటే యూనిట్ డిజిట్ అన్ని చివరి జీరోలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేసుకుంటే సరిపోతుందేమో, ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. ఓకేనండి, సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఓకే, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 85 అండి. ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ద సేమ్ ఇఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 12 centimeters by 10 centimeters, దెన్ బై వాట్ % ఈజ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద రెక్టాంగిల్ అని ఇచ్చాడండి. చతురస్రం మరియు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతలు ఒకటేనండి. దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 12 మరియు 10 సెంటీమీటర్లు ఉంటే అప్పుడు దీర్ఘచతురస్రం కంటే చతురస్ర వైశాల్యం ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ చుట్టుకొలతలు ఒకటేనన్నాడు, చుట్టుకొలతలు ఒకటేనాడు కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత చూసుకున్నట్లయితే దీర్ఘచతురస్రం చుట్టుకొలత మరియు చతురస్ర చుట్టుకొలత రెండు ఒకటేనండి. అంటే 2 × L + B కదా, అంటే ఏమవుతుంది 2 × 12 + 10 అండి, అంటే 22 అవుతుంది. 22 2 ఎంత అంటే 44 అండి. అంటే దీని యొక్క చుట్టుకొలత కూడా ఏమవుతుంది అంటే 44, దీని యొక్క చుట్టుకొలత కూడా 44 అవుతుంది. ఇప్పుడు వైశాల్యాలు కావాలండి. దీని యొక్క వైశాల్యం మనం చూసుకుంటే L × B కాబట్టి, అంటే 12 × 10 అంటే 120 అవుతుందండి. ఇక్కడ దీని యొక్క ఇదేంటంటే 4S సమానం. మరి S ఏమవుతుందండి, S = 44/4 అంటే 11 అవుతుందండి. మరి దీని యొక్క ఏరియా A ఏంటంటే S² కాబట్టి 11² అవుతుంది. 11² అంటే 121 అవుతుందండి. 11² అంటే 121. ఇప్పుడు దీనికంటే ఇది ఎంత ఎక్కువ అండి, 1 ఎక్కువ అండి. మరి ఎంత ఎక్కువగా శాతం రూపంలో కావాలి, 1 ఎక్కువ కాబట్టి మరి శాతపరంగా కావాలి కాబట్టి 1/120 × 100 అవుతుందండి. అంటే 100/120, 100/120. 0 క్యాన్సల్ అండి. 2తో 2 5 అంటే 2తో 2 6 అండి, అంటే 5/6 అవుతుందండి. 5/6 ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్లో. 2/3 ఇది కాదు, 1
ఇది చూడండి 3 1 3 3 + 1 అంటే 4/3 అవుతుంది. ఇది కాదు. 1 and 1/6 ఉందండి. ఇది కాదు. ఇది కూడా కాదండి. ఇది కూడా కాదు. మ్యాక్సిమం ఆప్షన్లో మరి నన్ ఆఫ్ దీస్ ఉండుండొచ్చు. నేను టైప్ చేయడం మర్చిపోయి ఉంటానేమో. నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86 అండి. ది ఫాలోయింగ్ స్క్వేర్ రిప్రజెంట్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 families. If the monthly income of a family A is 40,000, the monthly income of family B is అని ఇచ్చాడండి. కింది చతురస్రాలు 2 కుటుంబాల నెలసరి ఆదాయం మీద ప్రాతినిధ్యం వహిస్తుందండి. ఒక కుటుంబం నెలసరి ఆదాయం చూసుకున్నట్టు 40,000 ఉంటే, ఒక మీన్స్ ఇక్కడ ఒక కాదు, ఏ కుటుంబం అనమాట ఇది. ఏ కుటుంబం యొక్క నెలవారీ ఆదాయం చూస్తే 40,000 అనుకుంటే, కుటుంబం బి యొక్క నెలవారీ ఆదాయం ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, ఏ యొక్క భుజం పొడవు ఎంత అండి? 2 అండి. అంటే దాని యొక్క వైశాల్యం పరంగా చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? 2 స్క్వేర్ అండి, అంటే 4 అవుతుంది. అంటే 4 times ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 40,000 అండి. ఇది ఏది మరి బి విషయంకి వచ్చినప్పటికి ఇక్కడ ఏముందండి? 3 ఉందండి. కాబట్టి దీని వైశాల్యం పరంగా చూసుకున్నట్లయితే 3 స్క్వేర్ అంటే 9 అండి. 3 స్క్వేర్ అంటే 9 అంటే 9 times ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 4 times ఈజ్ ఈక్వల్ 40,000 అంటే 9 times ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 90,000 అవుతుందా లేదండి? కాబట్టి 90,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 87 అండి. ఏబిజేహెచ్ మైనస్ జేడిఈఎఫ్ మైనస్ ఏసీఈజీ ఆర్ స్క్వేర్స్ బీసీ/ఏబి ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ ఏరియా ఆఫ్ బీసీడీజే బై ఏరియా ఆఫ్ హెచ్జేఎఫ్జీ ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడండి. ఇక్కడ ఈ 3 కూడా చతురస్రాలు అంట. బీసీ/ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 అయినట్లయితే దీని యొక్క వైశాల్యం కావాలంటండి. బీసీ/ఏబి ఏబి ఎక్కడ చూడండి, బీసీ/ఏబి. ఓకే, అంటే ఇది 3 భాగాలు, ఇది 1 భాగం అండి. అర్థమదే కదండి. 3/1 అంటే ఇది 3 భాగాలు ఉంటే ఇది 1 భాగం, 1 పార్ట్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఏవండి? ఏబిజేహెచ్ అండి. ఏబిజేహెచ్ ఇది స్క్వేర్ అండి. అంటే ఇది 1 అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుందండి? 1 అవుతుందండి. ఇది కూడా 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. నెక్స్ట్ జేడిఈఎఫ్ ఇది కూడా స్క్వేర్ అండి. స్క్వేర్ అంటే ఇది ఎంత ఉంటుంది? ఇది ఎంత ఉంటుందండి? 3 ఉంటుంది. ఇది కూడా ఆటోమేటిక్ ఏమవుతుందండి? 3 అవుతుంది. ఇది కూడా ఆటోమేటిక్ 3 అవుతుంది. ఇది కూడా ఆటోమేటిక్ 3 అవుతుంది. ఏసీఈజీ ఎక్కడ ఉంటుంది? ఏసీఈజీ ఇది కూడా స్క్వేర్ అంటే ఇది 1 + 1 3 4 కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 1 + 1 4 రావాలి కాబట్టి ఇది ఏమవుతుందండి? 3 అవుతుందండి. అంటే ఇది 1 3 అంటే మొత్తం ఈ విధంగా మారుతుంటాయండి. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ బీసీడీజే అంటే దీని యొక్క వైశాల్యం కావాలండి. దీని యొక్క వైశాల్యం ఏమవుతుందండి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని వేస్తాను. ట్రయాంగిల్ అంటే మీరు త్రిభుజం అనుకోవద్దండి. ఏరియా ఏ అని రాసుకుందామండి. ఇక్కడ ఏరియా మనకి క్యాపిటల్ ఏ పెట్టకూడదు, స్మాల్ ఏ పెట్టుకుందామండి. ఏరియా చూసి దేనిదండి? బీసీడీజే కావాలండి. బై ఏరియా ఆఫ్ హెచ్జేఎఫ్జీ అండి. ఈ 2 కూడా దీర్ఘ చతురస్రాలు కాబట్టి బీసీడీజే అంటే అంటే చూడండి, ఇది బీసీడీజే. దీని యొక్క వైశాల్యం చూసుకుంటే ఇది దీని యొక్క వెడల్పు 1 అండి, పొడవు ఎంత అండి? 3 అండి. కాబట్టి 3 × 1 అవుతుందండి. 3 × 1 బై నెక్స్ట్ హెచ్జేఎఫ్జీ అండి. హెచ్ ఎక్కడ చూడండి, హెచ్జేఎఫ్జీ ఇది కూడా మనకి ఏంటంటే ఒక దీర్ఘ చతురస్రం కాబట్టి దీని యొక్క పొడవు ఏమవుతుందండి? పొడవు ఇది అండి 3 అవుతుంది. వెడల్పు ఏమవుతుందండి? 1 అవుతుందండి. ఎందుకంటే ఇది 1 కాబట్టి ఇది కూడా 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 3 × 1 అండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏముందండి? 1 ఉందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 88 అండి. ది పెరిమీటర్స్ ఆఫ్ 5 స్క్వేర్స్ ఆర్ 24 cm, 32 cm, 40 cm, 76 cm and 80 cm respectively. The perimeter of another square perimeter of the another square equal in area to the సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ అని ఇచ్చాడండి. 5 చతురస్రాల చుట్టుకొలతల వరుసగా 24 cm, 32 cm, 40 cm, 76 cm and 80 cm ఈ చతురస్రాల వైశాల్యాల మొత్తానికి, ప్రాంతాలంటే ఇక్కడ అర్థం ఏంటంటే వైశాల్యాలండి, వైశాల్యాల మొత్తానికి సమానమైన మరొక చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ మొత్తం మనకి 5 చతురస్రాలు నుండి ఏబిసిడి అని అనుకుందామండి. అనుకోవాల్సిన అవసరం కూడా లేదు, నేను మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను అంతే. దీని యొక్క చుట్టుకొలతలు మనకి ఏమవుతుంది? 4s అండి. అవి ఎలా ఉన్నాయండి? ఇది 24, ఇది 32, ఇది 40, ఇది 76, ఇది 80 అండి. మరి 4s ఈ విధంగా ఉంటే మరి s ఏమవుతుంది? అన్నీ కూడా 4తో డివిజన్ చేయాలి కాబట్టి 6 అవుతుందండి. ఇది 8 అవుతుంది, ఇది 10 అవుతుంది,
ఇది 4తో 4 1s, ఇంకా మనకి 36 ఉంటుంది కదా, 4 9s అండి. ఇది 4తో 4 20s అండి. ఇలా మనకు సైడ్స్ వచ్చాయండి. నెక్స్ట్ దీని ఏరియాస్ చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎస్ స్క్వేర్ కాబట్టి 36 అవుతుందండి. ఇది 64 అవుతుంది, ఇది 100 అవుతుంది, ఇది మనకి 19 కాబట్టి 361 అవుతుందండి, ఇది 20 కాబట్టి 400 అవుతుందండి. ఇప్పుడు ఈ ఏరియాలన్నీ ప్లస్ చేయమన్నాడండి. ఈ ఏరియాలన్నీ ప్లస్ చేస్తే ఎంత అవుతుందో చూడండి. ఈ రెండు ప్లస్ చేస్తే 100 100 200 200 ప్లస్ 400 600 600 ప్లస్ 300 అంటే 900 అవుతుంది, 961 అవుతుందండి. మొత్తం కలిపి ఎంత అయిందండి, 961. ఇప్పుడు ఈ అన్నీ కలిపి ఒక స్క్వేర్ ఏర్పడిందండి. ఇవన్నీ కలిపి ఒక స్క్వేర్ ఏర్పడింది, దాని యొక్క వైశాల్యం ఇది A2 అనుకుందాం. A2 ఈజ్ ఈక్వల్ టు S2 స్క్వేర్, S2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 961 అండి. మరి దీని యొక్క భుజం కావాలి, S2 కావాలంటే ఏమవుతుందండి, √961 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 31 అండి. 31 వచ్చింది. మనకి ఏం కావాలని మరొక చతురస్రం ఏర్పడింది, ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి. ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి, A2 యొక్క చుట్టుకొలత కావాలి P2 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 4S2 అండి. అంటే 4 × 31, 4 1 4 4 3 12 అండి. అంటే 124 సెంటీమీటర్స్ అవుతుంది. 124 సెంటీమీటర్స్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చండి, ఇక్కడ చుట్టుకొలతను అడగగానే మనకి 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందని మీకు తెలిస్తే 4 టేబుల్ది ఇవేవి క్యాన్సిల్ అవ్వట్లేదు చూడండి, ఒక్కటే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇదే ఆన్సర్ అని పెట్టవచ్చండి. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కూడా. చుట్టుకొలత మనకి 4S కదా, 4S అంటే ఖచ్చితంగా 4 × సంథింగ్, 4 × సంథింగ్ అంటే 4 టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి. ఎప్పుడైతే అలా 4 టేబుల్తో క్యాన్సిల్ అవ్వంది కూడా కొన్నిసార్లు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎప్పుడంటే ఆ ఎస్ వాల్యూ అనేది పాయింట్లో కాకుండా హోల్ నెంబర్ అయితే మనకి ఖచ్చితంగా మనం అనుకుంది కరెక్ట్ అండి. అది కూడా డెసిమల్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం అనుకుంది కరెక్ట్ అవ్వదండి. అంటే ఈ విధంగా 31 62 కూడా ఆన్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడు పాయింట్స్ ఉన్నప్పుడు అండి. మరి రిజల్ట్ పాయింట్లో రాదు అని మీకు తెలిస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, సింపుల్గా పెట్టవచ్చు. ఎలిమినేషన్ చేసేటప్పుడు అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 89. ది టోటల్ ఏరియా ఆఫ్ 64 స్మాల్ స్క్వేర్స్ ఆఫ్ ఏ చెస్ బోర్డ్ ఈజ్ 400 స్క్వేర్ సెంటీమీటర్స్. There is 3 centimeters wide border around the chessboard. What is the length of the side of chessboard అని ఇచ్చాడండి. చెస్ బోర్డ్ యొక్క 64 చిన్న చతురస్రాల మొత్తం వైశాల్యం చూసుకున్నట్లయితే 400 చదరపు సెంటీమీటర్లు అంటే చెస్ బోర్డు చుట్టూ 3 సెంటీమీటర్ల వెడల్పుల సరిహద్దు ఉందన్నమాట, అంటే చిన్న బోర్డర్ లాగా. అయితే చెస్ బోర్డు యొక్క భుజం పొడవు ఎంత అని అడిగాడండి. ఇక్కడ 64 చతురస్రాల మొత్తం వైశాల్యం ఇక్కడ ఇచ్చాడండి. అంటే మొత్తము ఆ చెస్ బోర్డులో ఓన్లీ గడులు చూసుకున్నట్లయితే దాని యొక్క వైశాల్యం S² ఈజ్ ఈక్వల్ టు 400 అండి. మరి S ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, S ఈజ్ ఈక్వల్ టు √400 అంటే 20 అవుతుందండి, √20 అవుతుందండి. ఇప్పుడు మనకి చెస్ బోర్డు యొక్క ఇదేంటంటే ఓన్లీ ఏవైతే గడులు ఉన్నాయో గడులు అండి. నెక్స్ట్ ఈ చెస్ బోర్డుకి ఇలా చెస్ బోర్డు ఉందండి, లోపల గడులు ఉన్నాయి, మళ్ళీ 3 సెంటీమీటర్లు ఎక్స్ట్రా ఇలా ఉందండి చుట్టూ కూడా ఉందంటే అర్థం ఏంటంటే ఈ పక్క 3 ఈ పక్క 3 అంటే మొత్తం 6 సెంటీమీటర్లు అవుతుందండి. అయితే చెస్ బోర్డు యొక్క భుజం పొడవు ఏమవుతుందండి, చెస్ బోర్డు యొక్క భుజం పొడవు ఇదొక 3 సెంటీమీటర్ అదొక 3 సెంటీమీటర్లు అంటే మొత్తం 6 సెంటీమీటర్లు ప్లస్ అవుతుంది. కాబట్టి 26 సెంటీమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 26 సెంటీమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామండి, క్వశ్చన్ నెంబర్ 90. The adjacent figure contains 3 squares with area of 100, 16 and 49 laying side by side as shown. అంటే చూపించిన విధంగా ఉంది. By how much should the area of the middle square be reduced in order that total length of PQ, ఇక్కడ PQ ఇవ్వలేదండి, ఇది PQ అండి. Total length of PQ, the resulting 3 squares is 19. పక్కన ఉన్న బొమ్మలో 100, 16 మరియు 49 వైశాల్యాలతో 3 చతురస్రాలు ఉన్నాయండి. ఇక్కడ ప్రాంతాలు మీన్స్ వైశాల్యం తీసుకోవాలి ఉన్నాయండి. మధ్యన ఉన్న చతురస్రం యొక్క వైశాల్యంను క్రమంగా తగ్గించవచ్చండి, దీన్ని మాత్రం తగ్గించుకుంటూ పోవచ్చంట. అయితే PQ 3 చతురస్రాల పొడవు 19 కావడానికి, ఇది మొత్తం 19 కావడానికి P నుంచి Q వరకు మధ్య చతురస్రం యొక్క వైశాల్యాన్ని ఎంత తగ్గించవచ్చు అని అడిగాడండి. మధ్య చతురస్రం యొక్క వైశాల్యాన్ని ఎంత తగ్గించాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇది ఎంత అండి, 100 అండి. అంటే దీని యొక్క భుజం పొడవు ఏమవుతుందండి, 10 అవుతుందండి. దీని యొక్క భుజం పొడవు ఏమవుతుంది, 4 అవుతుంది. దీని యొక్క భుజం పొడవు 7 అవుతుందండి. అంటే మొత్తం కలిపి ఎంత చూడండి, 7 4 11 + 10 అంటే 21 అవుతుందండి. ఈ 21 కాస్త దేనిగా మార్చాలండి, 19గా మార్చాలండి. అంటే ఏమవ్వాలి, ఇంకా 2 సెంటీమీటర్స్ తగ్గాలండి. 2 సెంటీమీటర్స్ అనేది తగ్గాలి.
2 సెంటీమీటర్స్ తగ్గాలంటే ఇదే తగ్గాలి, మధ్యదే తగ్గించమన్నాడు. మధ్య తగ్గించమంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎంత ఉండదంటే 16 ఉండేదండి, అంతకుముందు ఎంత ఉండేదండి 16 ఉండేది. ఇప్పుడు 2 చేసామంటే దానికి ఏరియా ఏమవుతుందండి 4 అవుతుందండి. అంటే 4 తగ్గిపోవాలి. 4 తగ్గితే ఇంకెంత ఉంటుందంటే 12 అనమాట. 4 ఉండాలి. 4 ఉండాలంటే ఎంత తగ్గిందండి, 12 తగ్గిందని అర్థం అనమాట. 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది 21 కాస్త 19 అవ్వాలంటే అర్థమేంటండి, ఇక్కడ దీని యొక్క భుజం పొడవు 2 అవ్వాలండి. భుజం పొడవు 2 అవ్వాలంటే దాని యొక్క వైశాల్యం ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఇంతకుముందు ఎంత ఉండేదంటే 16 ఉండేది. ఇంతకుముందు 16 ఉండేది, ఇప్పుడు 4 కావాలంటే ఎంత తగ్గాలండి, 12 తగ్గాలండి. కాబట్టి 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 90 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ని కూడా మన ఛానల్ ద్వారా జాయిన్ చేసినట్లయితే మన వీలున్నంత తొందరగా లైవ్ క్లాసెస్ అని చేయడం జరుగుతుందండి. అది కూడా డిజిటల్ బోర్డు పైన. దానికైతే మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన సోర్సెస్ అనేది మీరు అమౌంట్ అనేది సపరేట్గా అందరు ఇచ్చే కంటే మీరు ఎవరైనా కొత్త స్టూడెంట్స్ని జాయిన్ చేసినట్లయితే వాళ్ళ ద్వారా వచ్చిన అమౌంట్తో మనం డిజిటల్ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి వీలున్నంత వరకు మీ ఫ్రెండ్స్ని ఒకరు లేదా ఇద్దరిని మీరు జాయిన్ చేయగలిగితే మన క్లాసెస్ మీకు బాగా నచ్చి మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశం ఉంటేనే మనం జాయిన్ చేయించండి, తప్పేమీ లేదు. దానివల్ల మీకు కూడా ఉపయోగం ఉంటుంది అనుకున్నప్పుడు జాయిన్ చేయించండి. ఖచ్చితంగా అందరికి కూడాను డిజిటల్ బోర్డులో చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా ఇంటరాక్షన్ బాగుంటుందండి. ఎందుకంటే మనకి క్వశ్చన్ కనిపిస్తుంది, నేను కనిపిస్తాను, ప్రతిదీ కూడా పాయింట్ అవుట్ అనేది నా హ్యాండ్తో చూపిస్తాను. ఇంకా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అంటే మన యొక్క ఫ్రేజ్ ఎక్స్ప్రెషన్స్, మన చేతులు అటు ఇటు తిప్పుతుంటాం కదా, అలా మనము ఏదైనా ఒక డయాగ్రామ్ని కూడా చేతితో చూపించినప్పుడు కూడాను చాలా బాగుంటుంది. అలా చేస్తే మీకు బాగా అర్థమవుతుంది కూడాను. కాబట్టి డిజిటల్ బోర్డు నాకు కరెక్ట్ అనిపిస్తుంది. దానికి కావాల్సిన సోర్సెస్ అన్నీ కూడాను మీరు నాకు ఇవ్వడం కోసం మీరు చేయవలసిన పని ఒకటే, మీ ఫ్రెండ్స్ని మన గణేష్ స్టడీ సెంటర్లో జాయిన్ చేయించడం. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.